హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. మా బావగారు వాళ్ళు అయితే నాకు ఐస్ క్రీమ్ పౌడర్ అయితే పంపించారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఈరోజు అయితే పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెడదాము అనేసి అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇప్పుడు పాలు అన్నవి ఫస్ట్ మీగడ తీసేయాలి. నిన్న మార్నింగ్ అయితే నేను పాలు కాగపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే ఐస్ క్రీమ్ చేయటం కోసం అనేసి ముందు పాల మీద మీగడ అయితే ఇలాగ తీసేసుకుంటున్నాను. ఒక 10 days నుంచి అయితే ఈ మీగడ అయితే స్టోర్ చేసేసాను. ఒక రోజు కాచి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీగడైతే ఇలాగా కడుతుంది. అదే మనం ఆ రోజు పాలు కాచిన మీగడైతే ఇంత మందంగా అయితే రాదు. కాబట్టి ఒక రోజు అయితే నేను ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇదేనండి ప్యాకెట్ వచ్చేసి మనం ఇలాగా పౌడర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్. ఇది నేను లాస్ట్ టైం చేశాను, మంచిగా వస్తుందో రాదో అనేసి వీడియో అయితే షూట్ చేయలేదు. కాకపోతే చాలా మంచిగా వచ్చిందనమాట. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ అయితే. అంతగా ఇబ్బంది పడాల్సినంత అవసరం కూడా లేదు. నేనైతే లాస్ట్ టైం చేశాను, మళ్ళీ ఒకసారి చేసి మీతో చూపిద్దాము అనేసి ఈరోజైతే వీడియో షూట్ చేస్తున్నాను. ముందుగా అయితే పాలు వేడి చేసుకోవాలి. ఐస్ క్రీమ్ చేయటం కోసం అయితే ముందు పాలు అయితే నేను కాగబెట్టేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట. ఒకరోజు ఫ్రిడ్జ్లో ఉన్న పాలు. అయినా మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసే ముందు అయితే పాలు అన్నది కాగబెట్టాలి. బాగా కాయాలి పాలు అన్నవి. కాచిన వెంటనే మనం అయితే వీటిని చల్లార్చాలన్నమాట. నేను మీతో చూపిస్తాను. పాలైతే బాగా వేడిగా కాగినాయి. ఇప్పుడు నేను వీటిని అయితే చల్లార్చుకోవాలి. వాటి కోసం అనేసి ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఆ బౌల్లోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఐస్ క్రీమ్ చేయటం కోసం అయితే ఇక్కడ నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. నేను ఈరోజు అయితే గేదె పాలు వాడుతున్నాను అనమాట. ఈ ప్లేస్లో మనం ప్యాకెట్ పాలు కూడా వాడచ్చు. చూడండి మీగడ అన్నది ఎలా కడుతుందో. మనం పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయటం కోసం. చల్లారిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఐస్ క్రీమ్ పౌడర్ని అయితే వేసేసుకోవాలి. ముందుగా అయితే ఈ పాలను అయితే చల్లారనివ్వాలి. పాలైతే పూర్తిగా చల్లారినవి. వీటిని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. పాలు ఎక్కువాలి. ఇక్కడ లీటర్ పాలల్లోకి నేను 2 గ్లాసులు వచ్చేసి ఐస్ క్రీమ్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది వేసేసుకొని వెంటనే మనం లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవరు. నేను పిల్లలు ఇట్లా వైట్గా ఉంటే ఇష్టపడరు, వాళ్ళు కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను ఇక్కడ
లెమన్ కలర్ ఫుడ్ కలర్ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలాగా ఇష్టపడే వాళ్ళు మనకి ఏది కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసేసుకుంటే సరిపోతుంది. రెడీ మిక్స్ ఇది, అంతే, ఏం లేదు. కేవలం పాలు ఒకటే యాడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయటికి వెళ్ళి మనం తీసుకొచ్చుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు అనమాట. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఒక 4 అవర్స్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అనేసి అంటే మనకి బాగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. 4 అవర్స్కి ఇలాగ అయితే గడ్డగట్టిపోయింది. మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇక్కడ మ్యాంగో లాగా ఉంది కదా, నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను అంతే. ఇలాగా మనకి నచ్చిన కలర్స్ అయితే ఫ్లేవర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే నేను ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. లడ్డుకి టేస్ట్ చేస్తాడు. ఎలా ఉంది? బాగుందా? అయిపోయిందా పెయింటింగ్? చెప్తాను సరే రా. భరోసా పెట్టుకోకు నాకు నాకు పెట్టుకోకు, నా మీద భరోసా పెట్టుకోకు రాదే. మనకి ఐస్ క్రీమ్ కప్ వేపర్స్ అయితే ఉంటాయి కదా, కోంది, ఇవి కూడా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి వీటిల్లో కూడా వేసాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఏం లేదండి, దీంట్లోకి పాలు ఒకటి యాడ్ చేసేసి మనం ఐస్ క్రీమ్ మిక్స్ ఆల్రెడీ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసాము అంటే మనకి ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట. అంత పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. కేవలం ఇది వచ్చేసి మనకి 200 రూపీస్లో కేజీ పౌడర్ అయితే దొరుకుతుంది. ఆల్ ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. నేనైతే స్ట్రాబెర్రీ తీసుకున్నాను. పోయినసారి పిల్లలకి గ్రీన్ ఫుడ్ కలర్ వేసేసి చేశాను కాబట్టి ఈసారి అయితే లెమన్ కలర్ వేసి చేశాను అనమాట. చాలా యమ్మీగా వచ్చేసింది. ఐస్ క్రీమ్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసింది. బయట మనం ఐస్ క్రీమ్ పార్లర్లో కానీ అలానే బయట బండి మీద కానీ ఐస్ క్రీమ్ అయితే అమ్ముతూ ఉంటారు కదా, అక్కడైతే ఎలాగ సాఫ్ట్గా వస్తుందో అలానే ఉందన్నమాట. కేవలం 4 అవర్స్ మాత్రమే నేను డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకున్నాను. 4 అవర్స్కి అయితే ఇలాగ మనకి ఐస్ క్రీమ్ అన్నది ప్రిపేర్ అవుతుంది.